అనగనగా ఒక దట్టమైన అరణ్యపురం అనే పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పక్షులు, జంతువులు, పురుగులు, చిన్న పెద్ద అందరూ కలిసి జీవించేవారు. ఆ అడవిలో ఒక పాత చెట్టు మీద విద్వాన్ అనే గుడ్లగూబ నివసించేది. వయసు ఎక్కువైనా దానికి ఉన్న జ్ఞానం మాత్రం అపారమైనది. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ముందుగా గుడ్లగూబ దగ్గరకే వచ్చేవారు. అదే అడవిలో చిట్టిబుడ్డి పక్షి పింకీ, గర్విష్ఠమైన మహి, ఆసక్తిగల కుందేలు, బన్నీ, ఇంకా మరెన్నో చిన్న చిన్న జంతువులు ఉండేవి. ఒకరోజు ఉదయం అడవిలో పెద్ద గొడవ మొదలైంది. పింకీ అరుస్తోంది, మహి నా గూడు పాడుచేశాడు, ఆయనను శిక్షించండి అని మహి కోపంగా అరుస్తుంది. నువ్వు ముందు నా ప్రాంతానికి వచ్చావు, నేను ఏ తప్పు చేయలేదు. అందరూ వాదిస్తూ ఉండడంతో అడవిలో ఉన్న జంతువులందరికీ పని చేయడం కూడా కష్టమైంది. చివరికి అందరూ చేరి అరుస్తూ గొడవ పడుతూ గుడ్లగూబ ఇంటి వద్దకు చేరుకున్నారు. గుడ్లగూబ తన పెద్ద కళ్ళను తెరిచి వారిని చూసి చెప్పింది ఇలా, అరుస్తూ రాకండి, ఒక్కరొక్కరు సర్దుగా చెప్పండి, నిజం తెలుసుకోవాలి నేను అని చెప్పేసి. కానీ ఎవరూ వినలేదు. అందరూ ఒకేసారి అరవడం మొదలుపెట్టాడు. గుడ్లగూబ తలనొప్పితో ఏడుస్తోంది. గుడ్లగూబ గట్టిగా అరిచింది, నిశ్శబ్దంగా ఉండండి అని అని అరిచేసరికి అంతా నిశ్శబ్దమయ్యారు. ఇప్పుడు చెప్పండి, పింకీ నువ్వు మొదట చెప్పు అని అనేసరికి పింకీ చెప్పింది, నా గూడు పాడైపోయింది, మహి కొమ్మను నేరుగా విరగ్గొట్టాడు అని. మహి చెప్పాడు, నేను ఎగిరి గూడు వెతుకుతున్నప్పుడు పొరపాటున తగిలింది, అది ఉద్దేశపూర్వకమే కాదు. గుడ్లగూబ చిరునవ్వుతో, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది, కానీ క్షమాపణ చెప్పడం గొప్పతనం అని అంది. మహి తలదించుకొని పింకీకి క్షమాపణ చెప్పాడు. పింకీ కూడా నవ్వుతూ, నేను కూడా అతి తీరిగ్గా మాట్లాడాను, క్షమించు మహి అని. గుడ్లగూబ అందరినీ చూసి, పింకీకి కొత్త గూడు కట్టడంలో అందరూ సహాయం చేద్దాం. కుందేలు బన్నీ ఆకులు తెచ్చింది. అలిగేటి రాము చిన్న కొమ్మలు తెచ్చాడు. మహి స్వయంగా గూడు బలంగా కట్టడంలో సహాయం చేశాడు. 2 గంటల్లో పింకీకి మరింత అందమైన గూడు తయారైంది. గూడు పూర్తయ్యాక గుడ్లగూబ అందరినీ పిలిచి చెప్పింది ఇలా, జీవితంలో గొడవలు వస్తాయి, కానీ కోపం, అహంకారం, అరుపులు సమస్యలను పెంచుతాయి. శాంతి, వినయం, ఇతరులు చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం, ఇవే సమస్యలను తగ్గిస్తాయి. అందరూ గుడ్లగూబకు ధన్యవాదాలు చెప్పాయి. ఆ రోజు నుంచి అడవి జంతువులందరూ ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ గొడవలు తగ్గించుకున్నారు. పింకీ ప్రతిరోజు గుడ్లగూబను చూసి చెబుతుంది ఇలా, నీ పాఠం మమ్మల్ని మెరుగుపరిచింది. గుడ్లగూబ నవ్వుతూ ఇలా చెప్పింది, పాఠం నేర్చుకున్నవాడే గొప్పవాడు.